దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని పచ్చ మూకల నుంచి పచ్చ సైకోల నుంచి నారావారి వికృత రూపాల నుంచి కలియుగ దుశ్శాసనల నుంచి నరనరాన విషం నింపుకున్న ఐటీడీపీ నుంచి మహిళల పాలిట ఐసిస్లా మారిన ఉగ్ర సంస్థ నుంచి దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని ముసుగేసుకున్న విజనరీ నుంచి విజన్ మాటున ఉన్న విషన్ నుంచి నీతులు రెండు నాల్కులు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుంచి దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని తండ్రి వందలాది నిజమైన సోషల్ సైకోలతో నిండిన ఐటీడీపీ ఇది క్షణికావేశంలో తల్లికి పెళ్ళానికి తేడా తెలియని మానసిక రోగుల కేంద్రం ఇది అప్పుడప్పుడు క్షమించమని వేడుకుంటారు క్షమించే తండ్రి క్షమించేయి ఎందుకంటే వాడి తల్లి చెల్లి క్షేమం కదా నా ఇంట్లో ఆడబిడ్డలను అవమానించలేదు కదా ఒకరి తల్లినో వేరొకరి పెళ్ళాన్నో అవమానిస్తే మాకేంటి అని సభ్య సమాజంలో సిగ్గు లేకుండా బతికేస్తున్న వారందరినీ క్షమించేయి తండ్రి ఎన్నికలు వస్తాయి అప్పుడే కలుగులోంచి ఎలుకలు బయటకొస్తాయి ప్రజాస్వామ్యం గురించి ప్రవచనాలు వల్లెవేస్తాయి ఎల్లో సైకోల అరాచకం బరితెగించిన భావజాలం సభ్య సమాజం సహించలేని భావదారిద్ర్యం ఇవేవి ఈ మూషికాలకు కనిపించవు తండ్రి క్షమించేయి బాబు వేసే ముష్టి కోసం బతికే ఈ మూషికాలను సైతం క్షమించేయి తండ్రి ఎల్లో సైకోల కన్నా కలియుగ దుశ్శాసనుల కన్నా వావి వరసలు మరిచే వెధవల కన్నా వారిని తయారు చేసే ఫ్యాక్టరీల నుంచి ఆ కర్మాగారాల కామాంధుల నుంచి దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని నిజంగా బాల గంగాధర తిలక్ మళ్ళీ ఒక్కసారి దేవుడా రక్షించు నా దేశాన్ని అంటూ అమృతం కురిసిన రాత్రి ఆయన రాసి ఉంటే సరిగ్గా ఇలాగే రాసేవారేమో అని అనిపిస్తుంది ఈరోజు ఒక మానసిక రోగుల్ని తయారు చేసే ఫ్యాక్టరీలా టీడీపీ తయారైపోయి ఐటీడీపీ అనే సంస్థను ఏర్పాటు చేసి దాంట్లో చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చి లోకేష్ గారి సారథ్యంలో 100 కోట్లు ఖర్చు పెట్టి మహిళల్ని ఎంత నీచంగా అవమానిస్తారంటే వీళ్ళు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత దారుణంగా దెబ్బతీస్తారంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల కుటుంబంలోని మహిళలు వీళ్ళ టార్గెట్ మహిళా నాయకురాళ్ళు వీళ్ళ టార్గెట్ పైగా వీళ్ళకిచ్చే ట్రైనింగ్లో ఏముంటుంది తెలుసా పసిబిడ్డలు చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో ఉండొచ్చు జగన్ అభిమానుడు అయి ఉండొచ్చు చిన్న పిల్లల్ని సైతం వదలకూడదు మీ ఇంట్లో కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ ఆడపిల్ల ఉంటుంది ఒక ఆడపిల్లని అవమానిస్తున్నప్పుడు మన ఇంట్లో పిల్లలు మనకు గుర్తుకొస్తారేమో కానీ మనకు గుర్తు రాకూడదు కేవలం మన టార్గెట్ చిన్న పిల్లలైనా వదిలిపెట్టకూడదు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 5వ తరగతి 6వ తరగతి పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా వెంటాడి వేధించడమే మన టార్గెట్ ఇది ఐటీడీపీలో ఇస్తున్నటువంటి శిక్షణ చేబ్రోలు కిరణ్ అనే మానసిక రోగి ఈరోజు క్షమాపణ చెప్పారట మానసిక రోగి ఒక క్షమాపణ చెప్పారట దానికి తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారట పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకెళ్లారట కేసు పెట్టారట అంటే ఒక మిషన్ ఇచ్చి ఒక టార్గెట్నిచ్చి ఆ మిషన్ కంప్లీట్ కాగానే క్లోజ్ అతను అరెస్ట్ చూపించేశాం కదా మన మిషన్ కంప్లీట్ అయిపోయింది మనం ఏమైతే కోరుకున్నామో ఏ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ఎన్ని ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకున్నామో వాటన్నింటిలో ఏం చేయాలో మన వీడియోల ద్వారా చేసి చూపించేశాం సో మన టార్గెట్ మన మిషన్ కంప్లీటెడ్ సో కాబట్టి అరెస్ట్ అయినా చేసుకుంటాం పార్టీ నుండి సస్పెండ్ అయినా చేసుకుంటాం మన టార్గెట్ కంప్లీట్ అయిందా లేదా ఇలాంటి పరిస్థితుల్లో ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం చేబ్రోలు కిరణ్ను మానసిక రోగిలా మార్చి సమాజం మీదకు వదిలి మిషన్ కంప్లీట్ కాగానే సస్పెండ్ చేశామంటున్నారే ఇది నారావారి పాపం కాదా క్వశ్చన్ నెంబర్ 2 ఐటీడీపీలో ట్రైనింగ్ ఇచ్చి సోషల్ మీడియా సైకోలుగా మార్చి వారిని సమాజం పైకి వదిలేస్తున్నారంటే ఇది నారావారి పాపం కాదా క్వశ్చన్ నెంబర్ 3 సోషల్ సైకోలకు డబ్బులిచ్చి జీతాలిచ్చి పదవులిచ్చి మరి ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారంటే ఇది నారావారి పాపం కాదా క్వశ్చన్ నెంబర్ 4 వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లలోని మహిళల వ్యక్తిత్వ హననం కోసమే 1000కి పైగా ఛానళ్లు వెబ్సైట్లు నడిపిస్తున్నారంటే ఇది నారావారి పాపం కాదా క్వశ్చన్ నెంబర్ 5 జగన్ ఆయన కుటుంబ సభ్యులే టార్గెట్గా నీచమైన వికృత భాషతో రెచ్చిపోతున్నారంటే ఇది నారావారి పాపం కాదా క్వశ్చన్ నెంబర్ 6 విపక్ష నేతలు వారి ఇళ్లలో ఆడవాళ్లు చిన్నారులను సైతం వదలకుండా బూతులతో బరి తెగిస్తున్నారంటే ఇది నారావారి పాపం కాదా
క్వశ్చన్ నెంబర్ 7, జగన్ ఇచ్చిన ఇంటి పట్టా ఆనందం కొద్ది రోజులు కూడా మిగలకుండా వెంటాడి వేధించి గీతాంజలిని చంపేశారంటే ఇది నారావారి పాపం కాదా? క్వశ్చన్ నెంబర్ 8, జగన్పై అభిమానం చూపించిన చిన్నారి దేవికపై కూడా అభ్యంతరకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందారంటే ఇది నారావారి పాపం కాదా? క్వశ్చన్ నెంబర్ 9, మాజీ మంత్రులైన రోజా, విడుదల రజనీపై బూతు పోస్టులు, ఎల్లో మీడియాలో బూతు మాటలతో రెచ్చిపోతున్నారంటే ఇది నారావారి పాపం కాదా? క్వశ్చన్ నెంబర్ 10, ఫేక్ అకౌంట్లతో మహిళల మార్ఫింగ్ ఫోటోలు, వికృత పోస్టులు పెట్టి వారిని వైఎస్ఆర్సీపీకి ఆ కుట్రలన్నింటినీ అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది నారావారి పాపం కాదా? ఇవి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. వీళ్ళ వికృత రూపానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒకసారి దేవిక అనేటటువంటి చిన్నారి జగన్మోహన్ రెడ్డి గారిని మావయ్య అని సంబోధిస్తూ, పిల్లలందరూ కూడా అలాగే సంబోధిస్తారు. ఆ రోజు విద్యారంగంలో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులతో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని, చూడాలని చూసిన ఆనందంలో ఆ అమ్మాయి కళ్ళ నుంచి వచ్చినటువంటి ఆనంద బాష్పాలు, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని సెల్ఫీ దిగినటువంటి ఆ వీడియోలు చూసిన తర్వాత ఐటీడీపీ వికృత చేష్టలు, పసి బిడ్డను కూడా వదలకుండా వీళ్ళ దుర్మార్గాలు ఎంతదిగా, వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆడబిడ్డలు, ఖచ్చితంగా ఉంటారు, ఆ వయసు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు మీ ఇళ్లలో. కానీ మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి? మీ ఆడబిడ్డలు గుర్తుకు రాకూడదు, మీ ఇంట్లో ఆడబిడ్డ గుర్తుకు రాకూడదు, ఎదుటి వారి వ్యక్తిత్వ హనం, వారి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోవాలి. ఎంతలా జరిగిపోవాలంటే ఈ పసిబిడ్డల్ని ఈ విధంగా చేస్తున్నారు కదా, వీళ్ళ వికృత రూపం ఇదే. పైగా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు కూడా ఎల్లో మీడియాలో కూర్చొని ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేలాగా ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్, పసిబిడ్డ బాడీ లాంగ్వేజ్, ఏడ్చిన విధానాన్ని కూడా, వెక్కిరింతలు, వెర్రి చేష్టలు. ఎక్కడికి పోతున్నాం మనం? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పసిబిడ్డ కూడా కలవకూడదు. దానివల్ల మీకు కలిగే నొప్పేంటో ఎవరికీ అర్థం కాదు. మన ఇంట్లో ఆడబిడ్డలు మాత్రం బాగుండాలి, వాళ్ళు గుర్తుకు రారు ఈ సమయంలో. గీతాంజలి విషయం చూడండి ఒకసారి. ఒక ఇంటి పట్టా వస్తే ఆనందంలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినందుకు వెంటాడి వేధించి ఆఖరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్లారు. ప్రాణాలతో లేదు, ఇంటి పట్టా ఆనందం వచ్చిందన్న సంతోషం 10 రోజులు కూడా మిగలకుండా చంపేసింది ఐటీడీపీ. ఎన్ని రకాలుగా వేధించారు, ఎంత ట్రోలింగ్ చేశారు. ఒకసారి ఆ అమ్మాయి ఆనందాన్ని ఒకసారి చూపించండి. ఆ అమ్మాయి చిరునవ్వు మనకి ఇప్పుడు కనపడదు, ఆ మాటలు వినిపించదు. భౌతికంగా తను ఇప్పుడు లేదు. ఎవరిది పాపం? ఒకసారి తను ఏం మాట్లాడింది ఆ రోజు గుర్తు చేసుకుంటే అయినా ఆ పాపం చేసిన వాళ్ళకి కనీసం తగులుతుందేమో చూద్దాం. ఆ మాటలు, ఆ చిరునవ్వు వాళ్ళ గుండెల్లో సూదులై గుచ్చుకున్నాయి, గుణపాలై గుచ్చుకున్నాయో తెలియదు, కానీ ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకునేంత వరకు ఆ అమ్మాయిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఈ సోషల్ సైకోలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు, ఎంత దిగజారిపోయారు, ఈరోజు సోషల్ మీడియా ఎంతలా హోరెత్తిపోయింది. ఆఖరికి ఏదో నామమాత్రపు చర్యలతో అతన్ని సస్పెండ్ చేయడము, కేసులు పెట్టడం చేశారు. దీని వెనక ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మీరు నమ్ముతారా? లోకేష్ గారు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నేను చెప్తే నమ్ముతారా మీరు? చంద్రబాబు నాయుడు గారే అతని వెనుక ఉన్నారని చెబితే ఎవరైనా నమ్ముతారా? అతని వెనుక లోకేష్ గారే ఉన్నారని చెప్తే ఎవరైనా నమ్ముతారా? నేను చెప్తే నమ్మరుగా. అతని వాయిసే వినండి ఒకసారి, అతని వాయిస్ వినండి. అతనితో ఎవరు చేయిస్తున్నారు ఏంటనేది, ఫోటోలు కూడా, అతను కలిసినటువంటి నాయకులు, అతనికి పదవి కూడా ఉందంట, ఐటీడీపీలో మళ్ళీ సభ్యుడంట. ఇప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, మనకి తల్లి చెల్లి ఉంటారు. నేను అతని కుటుంబం జోలికి వెళ్ళట్లేదు, వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు, ఇలాంటి మాటలు మాట్లాడాలన్న నోరు కూడా మనకు పెగలదు. సో అతని గురించి మాట్లాడాలంటే, అతను అలా మాట్లాడుతున్నాడంటే అతని వెనుక ఉన్నది ఎవరు, అతన్ని అలా తయారు చేసింది ఎవరు, అతన్ని సమాజం పైకి వదిలేసింది ఎవరంటే అతను చెప్పిన మాటలే మీరు విన్నారు. పైగా ఈరోజు ఈటీవీలో వాళ్ళు ఏం పెట్టారంటే, ఇతను అరెస్ట్ చేశారని తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పారంట. మీరు చేయాల్సింది చేసి, అందరూ కలిసి కుట్రలు చేసి, పైగా మీ మిషన్ కంప్లీట్ కాగానే అతన్ని పక్కకి తెప్పించారు. మిషన్ కంప్లీట్ అయిందా లేదా? మిషన్ కంప్లీట్ చేశారా లేదా? మీరు అనుకున్నది నెరవేర్చి ఈరోజు ఏదో తమ్ముడంట, ధర్మం అంట, నీతులు చెప్తున్నారు. మీ మిషన్ కంప్లీట్ అయింది. ఈ మిషన్ వెనుక ఎవరెవరున్నారు మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, డాక్టర్ ప్రదీప్ చింత, వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. ప్రసాద్ గారు, ఐటీడీపీ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు
అందులో మరీ ముఖ్యంగా ఆ నాయకుల ఇళ్లలోని మహిళలు టార్గెట్గా వీళ్ళు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి చేష్టలు ఆఖరికి పరాకాష్ట ఎంత దూరం వెళ్ళాలో అంతవరకు వెళ్ళిపోయింది. పైగా ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనే అతన్ని ఈరోజుగా సార్ అతని వీడియోలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈరోజు ఏంటంటే పాపం పండిందంటారు కదా, పండడం కంటే కూడా ఇంకా ఉంది. పాపం పండిందని నేను ఇంకా అనుకోవట్లేదు. ఎప్పటికైనా ఎవరు తప్పు చేసినా సరే పాపం పండుతుంది, కానీ ఇంకా పండలేదు. పండక ముందే వాళ్ళు తప్పించేటటువంటి ప్రయత్నం ఒకటి చేశారేమని అనిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ముఖ్యంగా డాక్టర్ గారు అక్కడ విలువైన సమయాన్ని వెచ్చించి డిబేట్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ డిబేట్లో ఒక ఆడపిల్లని కూర్చోబెట్టుకుని మనం ఇంత నీచమైన సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తున్నందుకు సిగ్గుపడుతూ నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడెళ్ళి గట్టును మేసి సార్. మీకు గౌరవనీయమైన పదవిలో అనితమ్మ గారు ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉంటూ ఆవిడ మాట్లాడిన మాటలు, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆయన వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడిన మాటలు, అది మీరు ఐటీడీపీలో బొడ్డు కూడా సరిగ్గా కత్తిరించిన పిల్లల్ని పెట్టుకుని వాళ్ళతో ఇలాంటివి జరుగుతాయి అన్నదానికి ఎంత దగ్గరలో ఉందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఈ ప్రస్థానం విడుదల రజని గారి దగ్గర నుంచి, సజ్జల గారి దగ్గర నుంచి, అవినాష్ రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి భార్య రాజశేఖర రెడ్డి గారి గురించి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను నిన్న ఒక గ్రూప్లో నేను చూసి దాన్ని కొంతమంది మా ఆప్తులకు షేర్ చేశాను. ఇంత దయనీయంగా ఉందని ఈ వీడియో డిలీట్ చేశారండి చాలా స్మార్ట్గా. అది రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడింది అయితే అసలు నిజంగా చెప్తున్నా, నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరుంటే, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటే వాళ్ళ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న వాళ్ళ అమ్మాయి గారు ఎలా ప్రతిస్పందించకుండా ఉన్నారో నాకైతే చాలా బాధగా ఉంది. వై ఐఎమ్ టెలింగ్ దిస్, వాళ్ళు అసలు ఒక పుట్టుకని, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఒక మనిషి యొక్క దాని ఏమంటారు ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని నింపే యొక్క తన ఎవరంటారు మాన ప్రాణాలని వాళ్ళని కూడా హరించడానికి వీళ్ళు ఏ విధమైన దాష్టికాలకి దిగజారుతున్నారో సార్ గమనించమనండి. ఎవరిస్తున్నారు వీళ్ళకి హక్కు? హక్కు కంటే కూడా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం సార్, మీరు ఆ వీడియో మీరు అమాయకంగా జర్నలిస్ట్ మొహం పెట్టి నాకు అడగండి సార్. మీరు ప్రతిసారి అలాగే ప్రవర్తిస్తారు. ఆ పనికిమాలిన వీడియో ఫస్ట్ చూపించి నాకు కర్త కర్మ ప్రేరణే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ టాస్క్ ఇచ్చి పనిచేయమన్నారని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో చూపించిన తర్వాత మీరు అలా మాట్లాడితే ఏం చెప్పాలి? నా దగ్గర ఏం సమాధానం ఉంటుందో చెప్పండి. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే ఇతను లష్కర్ కింద పనిచేస్తూ ఒక స్వీట్ వ్యాపారం పెట్టుకున్నోడిని స్పెసిఫిక్గా ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ని డిప్లాయ్ చేస్తూ ఇవాళ చేస్తుంది. దాని మీద మీరు చూడండి సార్, నిరంతరం ఈ సోషల్ మీడియా మీద యాక్టివిస్టులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద పోలీస్ కేసులు పెడుతూ నిరంతరం దాష్టికాలు చేస్తున్న దగ్గర స్మార్ట్గా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇవాళ అరెస్ట్ చేయకుండా ఉంటే వచ్చే ఉపద్రవం. గోరంట్ల మాధవ్ ఆల్రెడీ సినిమా చూపించడానికి వెళ్ళాడు. ఎందుకంటే వెనక్కి వెళ్దాం ఒక్కసారి. ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా ఒక పార్టీ అధినాయకుడికి, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజా ఆదరణ, ప్రజల్లోంచి ఆవిష్కృతమైన ప్రజానాయకుడైన ఆయనకున్న అభిమాన గణం, ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ విషయంలో ఇంత డెలిబరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క భావజాలం, వాళ్ళ యొక్క ఆవేశాలు, భావావేశాలు ఎలా ఉంటాయి? ఒకసారి కళ్ళు మూసుకొని తెరుచుకుని ఆలోచించుకుంటే తెలుగుదేశం పార్టీ మీద దాడిని ఏ విధంగా ఈరోజు దాకా ఆపాదించుకొని కాలక్షేపం చేస్తున్నారో అది కేవలం బీపీ వస్తేనే. ఆ మాటకి కొంతమందికి పూర్తిగా అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా కూడా తెలియక ఆగినారు. ఎందుకంటే వాడుక భాషలో బిఎస్డికే అన్నది ఎలా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ విధమైన దాడి జరిగింది. ఇప్పుడు ఆయన మాజీ సీఎం అయిపోయారు. మాజీ సీఎం అయిపోతే ఇంకా పెంచారా దాన్ని, ఆ దాడిని విపరీతంగా? సార్ నేను మీకు అదే చెప్తున్నాను, టాలరెన్స్ అంటారు ఎప్పుడైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు ఇగో ఈ అధికార ప్రతినిధి, నేను ఎన్ని డిబేట్లో కూర్చున్నా నాకు తెలుసు. కొన్ని ఛానల్స్లో మేము వెళ్ళి కామన్ ప్లాట్ఫామ్ ఛానల్స్ అంటే మిగిలిన దింగి చిక్కం భజన్ ఛానల్లే ఏ రోజు కూడా ఒక అధికార ప్రతినిధి స్థాయిలో వచ్చిన ఒక పార్టీకి సంబంధించిన తెలుగుదేశం కానీ జనసేన కానీ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక సైకో అని, రాక్షసుడని కంటిన్యూస్గా డెలిబరేషన్స్ ఇస్తూనే ఉన్నారు. దే హ్యావ్ నెవర్ ఈవెన్ బాదర్ టు టాక్ రెస్పెక్ట్ టు చైర్ గురించి మాట్లాడిన ఉదంతమే లేదు. అది టాలరెన్స్, ఇగ్నోరెన్స్. ఈ ఇగ్నోరెన్స్ ఏమైందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ కన్సిడరేషన్ అయిపోయింది. ఎవరు ఏం మాట్లాడినా ప్రతిస్పందన ఉండదు. దానికి తోడు ఇప్పుడు అధికారం అనేది ఒక అడ్డు. చూడండి, వజ్ర కవచం లాగా అడ్డు పెట్టుకుని దీంతో అధికార దర్పంతో మనం ఏదైనా చేసినా చెల్లుబాటు అవుతుందన్న దానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. నాకు క్రాక్ ఆర్పే నేను కాదు సార్, సినీ ఫెటర్నిటీలో ఒక ఎక్స్ ఎమ్మెల్యే మినిస్టర్ చేసిన ఆయన ఏదోనా, అది ముద్దు పేరు. అది పరిగణించిన తర్వాత పరివక్తత చెందిపోయినప్పుడు వచ్చే క్రాక్కి మాట్లాడే భాష. నేను కాదు, సినీ ఫెటర్నిటీలో నీ స్థాయి ఎంత అని ఆయన బాబు మోహన్ గారు మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, మనం స్థాయి ఎప్పుడైతే మర్చిపోతామో,
వీళ్ళు మారుతుంది. తర్వాత తిరుపతి లడ్డూల్లో రోజా పంది కొవ్వు ఏదో 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 సరే అవి మీరు ఒకసారి మనం నోట్లోంచి అది మాట్లాడాలి. కాదు తిరుపతి లడ్డు పవిత్రమైంది సార్. నువ్వు తిట్టాలు ఒకటి మహిళల్ని కించపరుస్తున్నావు, జంతువులతో పోలుస్తున్నావు, రెండోది తిరుపతి లడ్డుకు ఆపాదిస్తున్నావు మళ్ళీ దాన్ని. నేను అదే చెప్తున్నాను సార్, మనిషికి మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు ఆ విధంగా ప్రవర్తన నియమం పూర్తిగా మారిపోతుంది, సమాజ హితంగా ఉండదు. రెండోది ఈ సీమరాజా అన్నది మళ్ళీ ఇగ్నోరెన్స్ అండ్ టాలరెన్స్ అంటారు. పార్టీ కండువా ఈరోజు డిబేట్లో కూర్చొని వేసుకోవడానికి దమ్ము లేదు వీళ్ళకి. నేను చెప్తున్నాను డైరెక్ట్గా, ఎందుకంటే అధికార ప్రతినిధి స్థాయిలో ఇవాళ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆ విధమైన డెకరం ఉందా లేదా అన్న దానికి సంయమనం పాటిస్తుంటే వీళ్ళెవరు వేసుకొని ఆ డిస్కషన్ ఎక్కడి నుంచి తెచ్చుకొని వేసుకొని మాట్లాడుతాడు చెప్పండి. ఇజ్ ఇట్ రైట్ ఆన్ దర్ పార్ట్? టాలరెన్స్. తర్వాత కొన్ని విషయాల్లో ఎక్కడి దాకా మనం వెళ్తున్నాం, వాళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు అన్న దగ్గర ఇవే వ్యవస్థలు, ఇవే చట్టాలు. ఇవాళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ సోషల్ మీడియా నియంత్రించాలా? ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? గురువింద నుంచి సామెతలాగా కింద నలుపు పెట్టుకుని మొత్తం సమాజాన్ని మార్చేస్తానంటే ఎట్లా అవుతుంది? కేవలం మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ కోసమే 500 యూట్యూబ్ ఛానళ్ళు చిన్న చెతకు నడుపుతున్నారని అంటున్నారు సార్. మీకు ఒకటే చెప్తాను, 500 వరకు నడుపుతున్నారు. కంచే చేను మేస్తే రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు మనకి కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆక్రందన వెలిబుచ్చుకున్నప్పుడు ఇదే హోంమంత్రి గారే భాష పరిపక్వత లేకుండా, భాష మీద అవగాహన లేకుండా, అర్థానికి పరమార్థం ఏంటో తెలియకుండా విపరీతమైన అర్థాలు క్రియేట్ చేసే భాషలో మాట్లాడినప్పుడు కిందనున్న ఆ పిల్లలు ఎలా మాట్లాడతారు అన్నది ఆలోచించండి సార్. ఇవాళ అతను ఆ చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలకి నేనంటుంది సోషల్ మీడియా సార్, ఇదే లైవ్ టెలికాస్ట్లో నేను ఒక డెలిబరేషన్ ఇచ్చారనుకోండి, నన్ను క్షమించండి నేను అడగడం సాంప్రదాయం, లేదా ప్రసాద్ గారు మీరు ఇలా మాట్లాడిన తప్పు అని చెప్పి మీరు విత్డ్రా చేసుకోమని చెప్పడం మీ సంస్కారం. ఈ రెండూ కాకుండా అది రికార్డెడ్. ఎవరైతే జర్నలిస్ట్ అతను అడుగుతున్నాడో వాడి ఇంగిత జ్ఞానం ఏమైంది? దీన్ని అలా కాదండి, ముందు ఎడిట్ చేసిన ఆ దరిద్రుడి యొక్క మానసిక పరిస్థితి ఆలోచించాలి. మూడోది, ఇది ఒక ఎడిటర్ ఏడుస్తాడు ప్రతిదానికి, ఎడిటింగ్ చేసేవాడు అరే ఇది ఇజ్ ఇట్ రైట్ ఆన్ దేర్ పార్ట్ ఆర్ రాంగ్, ఇది ఏ విధంగా లేకుండా ఒక డెలిబరేషన్, ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్, ఇంటెన్షన్తో చేసిన దరిద్రం కాబట్టి ఇక్కడెక్కడ బ్యారికేడ్స్ విధించబడలే. మేము యూట్యూబ్ 100 చేస్తాం సార్, ఒక పదం దొరలడానికే 10 సార్లు ఆలోచిస్తాం, ఒకసారి సారీ చెప్పుకుంటాం, దాన్ని విత్డ్రా చేయరా బాబు, చిన్న పదానికి ఏదైనా కర్మ, ఎందుకంటే ఫ్లోలో మాట వస్తుంటుంది. అలాంటి దానికే మేము చేయని యంత్రాన్ని కోల్పోయామని భయంతో మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజు దాకా మీరు నా ఫ్రెండ్స్ అందరూ నేను ఎక్కువ బూతులు మాట్లాడతాను, నా ఫ్రెండ్స్ చెప్తారు, మీకు లైవ్లో ఫస్ట్ టైం చెప్తున్నా, నేను డిబేట్లో ఎక్కడ బూతులు మాట్లాడుతున్నా పందాలు కాసుకుంటారు మా ఫ్రెండ్స్ చాలా మంది తెలుసా. వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూస్ ద ఫ్యాక్ట్ ఏంటంటే ద డెలిబరేషన్స్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు వాటి మీద మన నియంత్రణ ఎంత ఉంది, ఒక కెమెరా ఆన్ అయినప్పుడు మనం 10 మంది చూస్తారన్న ఇంగిత జ్ఞానం నేను ఎప్పుడైతే ఏపారాలు మర్చిపోతానో తదనంతరం వచ్చే కాన్సిక్వెన్సెస్ ప్రజలు గ్రహించగలగాలి. అరే ఇది తర్ఫీదు ఇచ్చి శిక్షణ ఇచ్చి ఒక ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టినటువంటి చిన్న విషయం చెప్తాను. పోసాని కృష్ణమురళి గారు అనే వ్యక్తిని ఎప్పుడైతే ఆయన మీద ఈ నంది అవార్డుల విషయంలో కుల ప్రాతిపదిక మీద ప్రొవోకేషన్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద కంటిన్యూస్గా పెట్టిన కేసులన్నీ ఏంటంటే భార్య పిల్లల్ని అవమానించారు పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటివే కదా. ఆయన మీద ఎవరెవరో మనోభావాలు గాయమైపోయాయి. మరి ఎంతమంది సభ్యత్వాలు 40% ఓటు బ్యాంకు లేదు, అందరు మనోభావాలు గాయమైతే ఎన్ని బిఎన్ఎస్లు పెట్టాలి ఆయన మీద? బయటికి రాకుండా ఉండాలి. పెట్టారా బిఎన్ఎస్? పెట్టినామండి సార్, పెడితే వాళ్ళకే అడ్వాంటేజ్. పెట్టారా అని ఇప్పుడు పోలీసులు ఆ ఫోటోలు చూసారా మీరు? అతనేదో పారిపోతున్నట్టు, గట్టిగా పట్టుకున్నట్టు ఫోటోలకు ఫోజులు తప్ప అక్కడ. సార్ నేను ఒక మాట చెప్పిన, బిఎన్ఎస్ 111 పెట్టారా చెప్పండి సార్ ఎవరన్నా? నాకైతే ఇప్పటి వరకు లేదు. నేను ఆ సమాచారం తెలిసిన 40% ప్రజల మనోభావాలు ఖచ్చితంగా నేను చెప్పాను. 40% ప్రజల మనోభావాలు గాయమైతే అతను బయటికి రాడు అంటే కంటిన్యూస్ గా స్టేషన్లు తిప్పుతారు. కావాల్సిందే రక్షణ వాళ్ళకి కావాలి. కానీ బయట ఉన్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కాకుండా మిగిలిన ఎవరైనా సోషల్ మీడియాలో ఏమాత్రం మాట్లాడినా ఎలా కావాలంటే లిబరేషన్స్ ఉంటాయి. ఇది ఎంతవరకు సముచితం, ఎంతవరకు సమంజసం? ఇవాళ సమాజంలో మన ఒక నడవడికే ప్రశ్నార్థకంగా మారుతుంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని మనమే పరిరక్షించుకోలేకపోతే దీనికి రాజకీయాలు ఆపాదించుకొని
మా మీద నిరంతరం దాడి జరుగుతున్నాను సార్. ఈశ్వర్ గారు తెల్లారులేస్తే మీ మీద నా మీద 10 మంది యూట్యూబ్ వాళ్ళు బతుకుతున్నారు తిట్టుకుంటారు. నేను చూపించిన అదే మీ పైన నా పైన వచ్చేవి ఒక ఈ డిబేట్ అయిపోగానే మీ పైన నా పైన వెంకటరెడ్డి గారి పైన నాగమల్లేశ్వర గారి పైన ప్రదీప్ చింత పైన ఎన్ని వీడియోలు వచ్చేస్తాయి, ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు వస్తాయి, ఫ్యామిలీ మ్యాటర్లు, ఆడవాళ్ళని అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బయటికి లాగేస్తారు. వదిలిపెట్టరు, ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో వదలరు. అలాగని వెనకడిగేసే వాస్తవం మాట్లాడుకోకపోతే ఎలా? ఎస్, కానీ దీనికి జర్నలిజం చదువుకుని భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉందని మహానుభావుడు ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్ముకుని మనం పనిచేస్తుంటే మనకే ఆ పాబంధకాలు ఉంటే మిగిలిన పరిస్థితి ఏంటో వాళ్ళని తెలుసుకోమని అంతకన్నా ఇంకేం లేదు. రైట్ వెంకటరెడ్డి గారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇది చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని వాడుకొని రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా అంతమొందించాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత టెక్నాలజీని వాడుతూ ఉన్నారు. ఫస్ట్ పేపర్లు, అప్పుడు ఈ టెక్నాలజీ లేదు. న్యూస్ పేపర్లు, ఈనాడు అనేటటువంటి దినపత్రికతో అవతల ప్రత్యర్థి రాజకీయ పార్టీలని ఎలా నిర్వీర్యం చేయాలి, వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా చిచ్చులు పెట్టాలి, లేదంటే ఆ కుటుంబాల మీద ఎలా రాయాలనేది ఫస్ట్ పత్రికలు. ఆ పత్రికలు అయిపోయినాక 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. ఈటీవీ, దాని తర్వాత వాళ్ళు ఏబిఎన్, ఏదైతే TV5, మహా న్యూస్, ఇట్లాంటి న్యూస్ ఛానల్స్తో ఏదైతే ప్రత్యర్థి రాజకీయ పార్టీ, ఆయనకు ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా అంతకుముందు ఉంటే రాజశేఖర రెడ్డి గారు. సో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. నోట్ దిస్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ అది. సో ఎలా రాజకీయ ప్రత్యర్థుల్ని దాడి చేయాలి, వ్యక్తిత్వ హననం ఎలా చేయాలి, ఆ కుటుంబంలో ఉన్న మహిళలను ఎలా లాక్కురావాలి, లాక్కొని వస్తే ఇంకెందుకు రాజకీయాలు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు గీతాంజలి సూసైడ్ చేసుకుని చనిపోలేదా? సో వీళ్ళ వేధింపుల వల్లే కదా. బెండపూడి విద్యార్థిని మీద వీళ్ళు చేసినటువంటి ఎంత చిన్నపిల్ల, చదువుకునేటటువంటి చిన్నపిల్ల మీద బెండపూడి విద్యార్థిని ఇప్పుడు మొన్న దేవిక అనేటువంటి చిన్నారి నుంచి ఏదైతే పెద్ద వయసు గల లక్ష్మీ పార్వతి గారు దాకా కూడా వదల. లక్ష్మీ భారతి గారి మీద ఏ విధంగా చేశారు చూశారు కదా. సో వీళ్ళు ఫస్ట్ పత్రికలు, అది అయిపోయిన తర్వాత టెక్నాలజీలో టీవీలు వచ్చినాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి ఈ సోషల్ మీడియా యుగంలో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లు ఏమున్నాయి? యూట్యూబ్లు, తర్వాత ఫేస్బుక్, లేదంటే ఇన్స్టాగ్రాము, ట్విట్టర్. సో ఈ టెక్నాలజీని వాడుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీల్ని అంతమొందించడం ఎలా? భౌతికంగా అంతమొందించడం అనేది వేరే విషయం, మానసికంగా అంతమొందించాలంటే ఎట్లా? ఇంకా వాళ్ళ రాజకీయ జీవితంలో రాజకీయాల్లోకి రాకూడదు. సో ఆ విధంగా వ్యక్తిత్వ హననం చేయాలనేటటువంటి టార్గెట్లో భాగంగా పదుల సంఖ్యలో టీవీ ఛానల్, శాటిలైట్లు ఉన్నాయి. ఏదైతే 2 పత్రికలు ఉన్నాయి వాళ్ళకి ప్రధానంగా. సో ఇప్పటికి దాదాపుగా 500కు పైగా యూట్యూబ్ ఛానల్ని హైదరాబాద్ బేస్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, కొన్ని డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, వెనకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నడుస్తూ ఉన్నాయి. అట్లానే కొన్ని హైదరాబాద్లో కొన్ని పర్టికులర్ ఏరియాస్లో పెట్టుకొని ఛానల్స్ నడుపుతున్నారు. 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు కానీ, ఫేస్బుక్ పేజీలు కానీ, ట్విట్టర్ పేజీలు కానీ అయితే కొన్ని వందల సంఖ్యలో, అది మనం లెక్క పెట్టడానికి ఉండదు. ఎవరెవరు ఏ పేజీలతో కూడా పెడతారో తెలియదు. నేను మీకు ఒక 2 నిమిషాల్లో కొన్ని చెప్తాను, ఎందుకంటే అన్ని కూడా మనం చెప్పలేం కదా సార్. ఇప్పుడు 2 నిమిషాలు, ఎందుకంటే లియో న్యూస్, ఆదాన్ టీవీ తెలుగు, పాప్కార్న్ మీడియా, టోన్ న్యూస్, తెలుగు వన్, భారతీ టీవీ డైలీ, ఓపెన్ టాక్, పాయింట్ బ్లాక్ టీవీ, టీడీపీ పంచ్ అండ్ టీడీపీ ఫ్యాన్ గాలు, 360 ట్రోల్స్, తెలుగు సేన, ఫిల్మీ లుక్స్, పిల్లలరా మీరు, ఎంఎంటీటీ, వీ సపోర్ట్ టీడీపీ, టీడీ స్పీకర్స్, చైతన్య రథం, ఆంధ్ర వాయిస్, రాజనీతి, ఐకాన్ న్యూస్, ది విజిల్ న్యూస్, థింక్ మీడియా, వైల్డ్ వోల్ఫ్, #ఏపీ, తెలుగు వారధి అఫీషియల్, రాకెట్ తెలుగు న్యూస్, ఫిల్మీ హంక్, శ్రావణీస్ మీడియా, ప్లస్ టీవీ, సంతుబాబు ఎల్లప్ప, మనం టీవీ వరల్డ్, R24 తెలుగు, మనవ టీవీ ఆంధ్రప్రదేశ్, మనవ టీవీ తెలంగాణ, మళ్ళీ ఇది ఓన్లీ ఆంధ్రాకి పనిచేసింది, వారాహి న్యూస్, క్లౌడ్ మీడియా, శ్రీని మీడియా, యువగలం, అరౌండ్ తెలుగు, ఫ్యాక్ట్ అబౌట్ ఏపీ, బీసీ రెడ్డి వ్లాగ్స్, కొండబద్దలు, ఏపీ 175, గుండు సూది, కావ్యాస్ మీడియా, వైల్డ్ ఫోకస్, కామన్ మ్యాన్ కిరణ్, జనగలం ఛానల్, ఇది వానరా మీడియా, సేమరాజా మీడియా, ఇట్లా మొత్తం చదువుకుంటా ఉంటే ఇంకొక గంట పట్టింది సార్. ఇన్ని ఛానల్స్ని పెట్టుకొని అక్కడ ఏముండదు, ఒకటే కంటెంట్ని రకరకాలుగా అమ్మ నా బూత్ ఎలా తిట్టించాలి. ఇప్పుడు ఇది కూడా అన్నిట్లోకి వెళ్ళిపోయింది కదా, చాలా వాటిలో వాళ్ళు స్ప్రెడ్ చేశారు కదా. దానికి ఉద్దేశం ఇది నడిపిస్తున్నది ఎవరు? అది కాదు కావాల్సింది, ఇది నడిపిస్తున్నది ఎవరు? ఈ నడిపిస్తున్న మొత్తం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ. దీని ఫౌండర్ ఎవరు? నారా లోకేష్. దీనికి ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు? నిరంతరం బూతులు తిట్టేటటువంటి, ఏదైతే మహిళను కూడా చూడకుండా మగతనం చూపిస్తారు రమ్మని మాట్లాడినటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అయ్యన్న పాత్రుడు కొడుకు చింతకాయల విజయ్ దీన్ని నడుపుతా ఉన్నాడు. ఈ ఛానల్స్ని ఇప్పుడు ఎవరైతే నిన్న మాట్లాడారో, ఇప్పుడు మనం అన్ని ప్రస్తావించలేం కాబట్టి, ఎందుకంటే బాధాకరమైనటువంటి ఆ మాట్లాడినటువంటి ఛానల్ పాయింట్ బ్లాక్ అనేటువంటి ఛానల్, దానికి ఎవరు రన్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనేటువంటి గొట్టిపాటి వంశీ ఈ ఛానల్ రన్ చేస్తుంది. ఇతను ఐటీడీపీలో ఉంటాడు, తెలుగుదేశం పార్టీ సార్. వాళ్ళకి అఫీషియల్ వాళ్ళ పార్టీ ఆఫీస్లో నడుస్తున్నాయి. వాళ్ళ పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఛానల్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నడుస్తున్న ఛానల్ మంగళగిరి ఆఫీస్లో నడుస్తున్నాయి, కొన్ని తెలుగుదేశం హైదరాబాద్ ఆఫీస్లో నడుస్తున్నాయి.
సార్ ఇది కూడా ఆడవాళ్ళు తరిమి కొడతారనే భయంతో చేశారా? ఎందుకు చేశారు ఇప్పుడు అరెస్ట్? సార్ 6 నెలల క్రితం రోజులు ఆగచ్చు కదా, ఒక 4 ఏళ్ళు. కాదు సార్, 6 నెలల క్రితం అక్టోబర్ 18వ తారీఖున మాజీ మంత్రి విడదల రజనీ గారు ఇదే కిరణ్ అనే అతని మీద వెళ్ళి గుంటూరు ఎస్పీ గారికి వెళ్ళి స్వయంగా కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అట్లానే డీజీపీ గారికి అలానే కంప్లైంట్ 6 months దాటింది సార్. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ గట్ల, ఇప్పుడు వరకు కేసు గట్ల. ఒక మాజీ మంత్రి ఆమె మీద వ్యక్తిత్వ హననం చేస్తూ ఆమెకు అక్రమ సంబంధాలు అంటగడతా ఉంటే ఆమె వెళ్ళి ఇదిగోండి దారుణంగా ఇలా నా మీద చేస్తున్నారని చెప్పి ఆమె స్వయంగా ఓ మాజీ మంత్రి ఓ బీసీ మహిళ ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ గట్ల. ఈ రోజు ఇప్పుడు ఎందుకు కట్టారంటే ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎవరైతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ తెలుగు రాజకీయాలను ఫాలో అయ్యేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ అంశం మీద పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ ఇలానే చేస్తుంది అనే దాని మీద పూర్తిగా వెళ్ళింది కాబట్టి ఊరకు అతన్ని ఏదో అరెస్ట్ చేసినట్టుగా చేయించారు. అతను అరెస్ట్ చేయడం కాదు కదా, అతను ఎవరు అక్కడ పెట్టారు, ఏ ఉద్దేశం? ఆ ఛానల్ ఓనర్ మీద కేసు పెట్టాలి, వీళ్ళకి ఫండ్ కి ఇస్తున్నటువంటి ఐటీడీపీ మీద పెట్టాలి. ఇది బిఎన్ఎస్ 111 కింద ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కదా వీళ్ళందరూ, ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా. ఏదైతే ఒక వీడియోని ఒకలా వీడియోలు చేపించి వ్యక్తిత్వ హననం చేస్తూ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారి భార్యల మీద పిల్లల మీద ఇష్టానురీతిగా వీళ్ళు చేస్తున్నది ఆర్గనైజ్డ్ క్రిమినల్స్, వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది దాని మీద పెట్టాల్సింది బిఎన్ఎస్ 111 కింద కేసు పెట్టి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో మొత్తం వాళ్ళ కదా అరెస్ట్ చేయాల్సింది. కేవలం ఇతను ఒక్కడిని అరెస్ట్ చేసామని చెప్పి చూపించేసుకొని అయిపోయింది, మేము అరెస్ట్ చేసాము 6 నెలల క్రితం కంప్లైంట్ ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదా మాట్లాడేటటువంటి ఈ వీళ్ళందరిని అడుగుతా ఉన్నాను నేను సూటిగా. ఇలాతో పాటు మరి కిరాకార్పి అక్కడ మీ ఫోటోలో కనపడుతున్నాడు సేమరాజ, స్వాతిరెడ్డి, ఆమె పేరు స్వాతిరెడ్డి కాదు, శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డి, యాష్ చెప్పుకోలేరు వాళ్ళు, చెప్పరు సార్. అంటే రెడ్డి కాదు సార్, రెడ్డి పెట్టి తిట్టిస్తే ఏంటంటే రెడ్లో తిడుతున్నారని చూపించేటటువంటి ఈ కమ్మనైన కుట్రలో ఒక భాగం అది. యాష్ అనేటటువంటి అతను రాజశేఖర రెడ్డి గారు డెడ్ బాడీ ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా ఇద్దని రాస్తుంటే దేంతో కొట్టాలి సార్? మమ్మల్ని కట్టిపడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేయమంటారు? గజరాజు పోతా అంటే కుక్కలు మరుగుతీ వదిలేయండి అని మమ్మల్ని కంట్రోల్ పెట్టేసి ఇది మమ్మల్ని చేతకాంతనం అనేసుకుంటున్నారు ఈరోజు పక్కన. ఆ స్థితికి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మంచితనంతో పరిటాల్ లాంటి ఫ్యామిలీకి 8 మంది అదనంగా గన్మెన్లు ఇచ్చాడు. ఈ ఫ్యాక్షన్ వాతావరణం వద్దు, ఈ రాజకీయ హత్యలు ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఏదో నాకు ప్రాణహారం ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే 8 మంది అదనంగా గన్మెన్లు ఇచ్చాడు. ఇదే మేము ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబాల గురించి ఎక్కడ కూడా ఏరుపోవట్లేదు సార్. నేను స్పష్టంగా ఈరోజు అంటుంది మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఒక చిత్రహింసలో వాళ్ళని గురి చేయాలి, మానసికంగా వాళ్ళని బయటికి రానికూడదు అనేటటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ ఇది. ఎందుకంటే టెక్నాలజీని వాడుకొని ప్రీ ప్లాన్డ్ గా ఎలా అనగదొక్కాలి, ఆ పార్టీలో ఉన్న మహిళలను ఎలా అనగదొక్కాలి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎలా అనగదొక్కాలనేటటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర ఇది క్లియర్ గా కనపడతా ఉంది. ఇది ఇక్కడ ఒక మాట సార్, అందరూ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. మరి మెయిన్ మీడియాలో వచ్చేటటువంటి వార్తలు, వాళ్ళు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ ఇదే టీవీ5 అనేటటువంటి ఒక రోత ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు సార్ పిచ్చి ముదిరింది పిచ్చాస్పతి, ఇది శాటిలైట్ ఛానల్. 2 కొత్త వదిన కోపం వచ్చిందో చండాలంగా టీవీ5 ఇది సోషల్ సైకోల్ కొడక కేసు పెడతా. పవిత్రమైన విజయమ్మ గారి కారు ప్రమాదం జరిగితే జగన్ గారు అని చెప్పి వక్రీకరించి రాసి కొడక కేసు పెడతా అని చెప్పి అందరినీ ఇంత తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని ఏ చెప్పులతో వెళ్ళ కొట్టినా నిజంగా సార్ నిజంగా కూడా అది పాపం కూడా కాదు, నిజంగా పాపం కూడా కాదు. ఎందుకంటే కాదు కదా సార్, ఒకటి అమ్మకి కొడుక్కి అక్రమ సంబంధం అంటగడతారు, తండ్రికి కూతురికి అక్రమ సంబంధం అంటగడతారు, అన్నకి చెల్లికి అక్రమ సంబంధం కడతారు. ఎవరు అడ్డగట్టేదంటే ఐటీడీపీ. మరి వీళ్ళని ఏమనాలి సార్? నిజంగా ఎంత ఇలాంటి డిబేట్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్ అనుకుంటున్నారా? ఒక 4 ఏళ్ళు ఆగుంటే బాగుంది అనుకుంటున్నారా? అతను ఏదో అరెస్ట్ చేశారు, అతను కూడా క్షమాపణ ఏదో చెప్పాడు సార్. క్షమాపణ చెప్పేస్తే ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా తప్పు దొరికి మాట్లాడితే ఓకే. అతని 100 వీడియోలు ఉన్నాయి, 100 వీడియోలు, నాట్ పదుల సంఖ్య కాదు, 100 వీడియోల్లో మాజీ మంత్రుల్ని లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, కుటుంబ సభ్యుల్ని, పిల్లలు అందరిని వాళ్ళ 100 వీడియోలు ఉంటే ఇవాళ ఒక వీడియో సర్క్యులేట్ అవ్వగానే ఏదైతే దాని మీద ఏదో అరెస్ట్ చేశామని చెప్పి తూతూ మంత్రంగా చూపించి అరెస్ట్ చేయకపోతే ఏమైంది? బయట అతనికి రక్షణ ఉండదు. ఇప్పుడు సేఫ్ గా పోలీసుల రక్షణలో పొద్దున పూట మంచి బ్రేక్ఫాస్ట్ ఒక 2-3 రకాల ఐటమ్లు, మంచి మధ్యాహ్నం సుబానీ బిర్యానీ గుంటూరు నుంచి, రాత్రికి కావాల్సిన సకల ఏర్పాట్లు చేస్తారు. రైట్. నాగమల్లేశ్వర గారు, ఫస్ట్ మీకు ఒక సలహా ఇస్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి ఐటీడీపీ టార్గెట్ నుంచి. ఎట్టి పరిస్థితుల్లో వదలరు మిమ్మల్ని. మీరు మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో, ఏది ఇక్కడ బిగ్ క్వశ్చన్ లో మాట్లాడుతున్నారు, కొన్ని వీడియోస్ ఏవో మాట్లాడుతున్నారు. సో టార్గెట్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళు
ఆఖరికి గీతాంజలిని చూసాం, పసిపిల్లని కూడా చూసాం, చిన్న బిడ్డ. అమ్మాయిలను కూడా వదలరు, చిన్న చిన్న పిల్లల్నే వదలరు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఎస్ ప్లీజ్ చెప్పండి ఈ రోజు జరిగినటువంటి ఈ అరెస్ట్, ముందుగా మీకు ప్యానెల్ లో వీడియో గురించి. ఉన్నటువంటి పెద్దలకి అలాగే సాక్షి ప్రేక్షకులకి నా నమస్కారాలు సార్. ఇవాళ మీకు చెప్పుకోవడానికి అనేది పక్కన పెడితే మాకు వినడానికి కూడా చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా తల్లిదండ్రుల చేతుల మీద పెరిగి సొసైటీలో మంచి చదువుకొని మాకు సామాజిక దృక్పథంతో ఏదో మేము చేయాలని ఒక ఉద్దేశంతో సేవ చేద్దామని చెప్పేసి ఇవాళ నేను అనుకోండి సార్, డన్ మై పిహెచ్డి అండ్ ఎంబీఏ. ఇవాళ వచ్చి అసలు ఒక 10th క్లాస్ కూడా పాస్ అవుతారో లేదో తెలియదు. అట్లీస్ట్ వాడి మొహం వాడు ఊర్లో ఉన్నటువంటి పక్కింటికి కూడా తెలుస్తుందో తెలియదు. ఇవాళ ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటదంటే సార్, మహిళల్ని మానసికంగా వాళ్ళని ఇలాంటి ట్రోల్స్ చేస్తేనో లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తేనేమో వాళ్ళు వెనక వెళ్ళిపోతారు, లేకపోతే మాట్లాడడం మానేస్తారు, లేకపోతే సబ్జెక్ట్ మాట్లాడడం మానేస్తారు అనే ఆలోచన దృక్పథంతో మేం చేస్తున్నటువంటి వందల వీడియోల కింద కొన్ని వేల బూతు కామెంట్లు సార్. ఎప్పుడు చరిత్రలో విన్నాయి, ఎప్పుడు ఇంట్లో మా డాడీతో కూడా నేను ఎప్పుడు ఒక మాట అనిపించుకొని ఉన్నాను సార్. నేనే కాదు, ఇవాళ బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళ ఎంత అల్లారి ముద్దుగా పెరిగేసి వస్తాం సార్. మేము ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు సార్. ఇవాళ గీతాంజలి చచ్చిపోయిందంటే అమ్మాయి మానసికంగా నిజంగా వీక్ కాబట్టి వీళ్ళు చేసినటువంటి ట్రోల్స్ తట్టుకోలేక ఇద్దరు ఆడబిడ్డలుండి కూడా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి విషయం నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి మెసేజ్ చదివితే ఏ అమ్మాయి అయినా చచ్చిపోవాల్సిందే సార్. అలాంటి దారుణమైనటువంటి మెసేజ్. పొరపాటున కూడా అన్నతో ఒక చెల్లి, పొరపాటున నేను మొన్న జగన్మోహన్ రెడ్డి గారితో దిగి అన్నతో చెల్లి అని పెట్టిన ఫోటోకి ఎన్ని బూత్ కామెంట్లు పెట్టారో సార్. మాకు లేవా సార్ ఫ్యామిలీస్? మా ఇంట్లో హస్బెండ్ ఉండరా సార్? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మహిళలా సార్? మేము మహిళలం కాదే సార్? అసలు ఇక్కడ రాజకీయాలు తీయాల్సినటువంటి అవసరం ఏముంది సార్? ఏ మహిళకి కూడా మీరు విలువిప్పుకోలేక మిమ్మల్ని 9 నెలలు కన్ని మోసి ఈ భూమికి తీసుకొచ్చినటువంటి మాకు ఓర్పు లేదని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో 4 మాటలు మాట్లాడినంత మాత్రాన, 4 కుక్కలు తీసుకొని వచ్చి వాగినంత మాత్రాన మేము భయపడిపోయి వెళ్ళిపోతాము, లేకపోతే మా ఫ్యామిలీలు మమ్మల్ని వదిలేస్తాయో నోరు తెరిస్తే ఇవే మాటలు సార్ అనకూడదు. కానీ ఇవాళ కిరణ్ గాని ఆర్పి గాని ఎంతమంది పైగా అతను ఓపెన్ గా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు ఉన్నారని అతను ఓపెన్ గా చెప్తున్నాడు. మన దాంట్లో ఒక మెమిక్రీ ఆర్టిస్ట్ కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా వేస్తున్నారు. అతని ఇంటర్వ్యూ కూడా ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. ఇతను ఎన్ని నాకు ఫేక్ ఐడీస్ నుంచి నాకు మెసేజ్లు వస్తున్నాయో ఈ కిరణ్ చేబ్రోలు వెనుక అతను క్లియర్ గా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఉన్నారని చెప్తున్నారు. మన ఇప్పటి వరకు కొన్ని దృశ్యాలు ఒక మెమిక్రీ ఆర్టిస్ట్ చూపించారు. అతని ఇంటర్వ్యూ కూడా చూశాను. అతను కూడా చెప్తున్నాడు, నన్ను లోకేష్ గారు పిలిపించి మాట్లాడారు, ఎక్సలెంట్ గా చేస్తున్నావు, ఇంకా బాగా చేయని ఎంకరేజ్ చేశారు. నన్ను ఆ రోజు నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలు పెట్టానని చెప్తున్నారు. ఆడవాళ్ళని బూత్ కామెంట్లు మాట్లాడుతుంటే అది ఎక్సలెంట్ అని చెప్పేసి వీళ్ళకి కిరీటాలు పెడుతుంటే వీళ్ళ ఫోన్ కాల్స్ వచ్చాయి, వీళ్ళతో మాట్లాడుతున్నారని వీళ్ళు రెచ్చిపోయి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఏ విధంగా బతకాలి సార్ ఆడవాళ్ళని? ఈ సందర్భంగా నేను కోరుకుంటుంది ఏంటంటే గవర్నర్ గారిని కోరుకుంటున్నా సార్, నేను నేషనల్ ఉమెన్ కమిషన్ ని కోరుకుంటున్నా, మాకు మహిళల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీపీ నుంచి టీడీపీ నుంచి మమ్మల్ని కాపాడండి అని చేతున్నారా నేను మొక్కి మరీ వేడుకుంటున్నాను సార్. మా పరిస్థితులు అలా ఉన్నాయి. ఏం పోలీసులు వినేటట్టున్నారా? ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు కదా మేడం, చెప్పుకోగలుగుతున్నాం, కొన్ని చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు కదా, మార్పు వస్తుందా? ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, మార్పు వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు వస్తుంది సార్ మార్పు? అసలు అరెస్ట్ చేశారు కదా, అంటే మీరు ఆ ఫొటోస్ చూస్తే, ఫొటోస్ అబ్జర్వ్ చేస్తే అతను ఏదో పారిపోతున్నట్టు బిల్డప్ ఇవ్వడం, వీళ్ళు వెళ్ళి ఏదో చేసి పట్టుకున్నట్టు. మరి మీరు డే ఫస్ట్ అతను మాట్లాడినప్పుడు మీకు నిజంగానే అంత ఆలోచన దృక్పథం ఉన్నట్లే డే ఫస్ట్ మీరు సస్పెండ్ చేసి ఉండొచ్చు కదా. కొన్ని వందల వీడియోలు చేసిన తర్వాత మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో సోషల్ మీడియాలో రీచ్ అయిపోయిన తర్వాత ఇవాళ సస్పెండ్ చేసేసాము, అరెస్ట్ కి రెడీ అయిపోయాము అని చెప్పేసి మళ్ళీ మీ చెప్పలు మీరే తమ్ముకుంటూ మీకోసం మీరు మాట్లాడుకున్నంత మాత్రాన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు చూడట్లేదా సార్? రైట్ ప్రదీప్ గారు, డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి న్యాయం జరగాలి నేనైతే కోరుకుంటున్నాను. సేవ్ ఉమెన్ ఫ్రమ్ ఐటీడీపీ టీడీపీ ఇదైతే
మీ ద్వారా ప్రేక్షకులకి నేను కోరుకుంటున్నటువంటి విషయం. రైట్. ప్రదీప్ గారు, యూకే నుంచి గమనిస్తున్నారా అసలు ఏం జరుగుతోందో ఏపీలో అన్నది? ఎంత దారుణంగా ఐటీడీపీ తయారైంది, ఎంత దారుణంగా సైకోల్ని తయారు చేస్తున్నారు, ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ నుంచి? అన్ని అబ్జర్వ్ చేస్తామండి. ముందుగా నాగమల్లేశ్వరి గారికి, సోదరులు ప్రసాద్ గారికి, వెంకటరెడ్డికి, మీకు నా నమస్కారాలు. అలాగే సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. మీరు ఒక చక్కటి ప్రశ్న అడిగారండి, నాకు ఇప్పుడే అది తట్టింది. మార్పు వస్తుందా, అరెస్ట్ చేస్తే మార్పు వస్తుందా అన్నారు. మీకు అంటే మనందరికీ గుర్తుంటుంది, ఎవరు కూడా ఏ భారతీయుడు కూడా మర్చిపోని సంఘటన, కసబ్ అండ్ టీం వాళ్ళు వచ్చేసి బాంబేలో కాల్పులు జరిపారు, చనిపోయారు, మన భారతీయులు చనిపోయారు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం కసబ్ను ఉరేస్తే ఉగ్రవాదం ఆగిపోయిందా అని అడిగితే దానికి సమాధానం ఏముంటుందండి? అండ్ తప్పు కూడా అక్కడ కసబ్ది తప్పు కాదండి, వాడితోనే గంతో పుట్టలేదు. కసబ్కు ట్రైనింగ్ ఎవరిచ్చారు? ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎంతగా వాడిని ప్రేరేపించారు, వాడిని రెచ్చగొట్టారు. నువ్వు ఇది చేస్తే నీకు అది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుందని మాయమాటలు చెప్పి ఒక అభం శుభం తెలియని వాడిని తీసుకెళ్లి ఎంతగా వాడి చేత మారణ హోమం సృష్టించిన తర్వాత మన వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అదే ఉగ్రవాదుల్లోని ఆ పెద్దలు వచ్చేసి మేము వానికి మంచి బుద్ధులు చెప్తాము, మాకు వెనక్కి ఇవ్వండి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉందండి. మేము అరెస్ట్ చేశామని చెప్పేసి మళ్ళీ జబ్బలు తడుచుకుంటాం. అసలు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? వాళ్ళని తయారు చేసేది ఎవరు? ఇప్పుడు మీరు గమనిస్తే అండి, మీరు చెప్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు చూస్తే అండి, 10 సంవత్సరాల పాపను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దేవిక, 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో మేఘన, 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో గీతాంజలి, 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో అప్పట్లో అండి స్వయంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారి పైన కూడా ఇవే ట్రోలింగ్స్. 40 నుంచి 50 సంవత్సరాల మధ్య తీసుకుంటే లక్ష్మీపార్వతి గారు. ఏజ్ గ్రూప్ అనేది లేదండి, ప్రతి ఒక్కరిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, అండ్ తద్వారా వాళ్ళు ఏదో లాభం పొందుతున్నాం, సునకానందం పొందుతున్నామని వాళ్ళు ఆనందపడిపోవడం. అండ్ కసపైన వస్తే కాలుస్తే ఒక 2 నిమిషాల ప్రాణం పోతుందని ఇది అలా కాదు. మానసికంగా కృంగదీసి వాళ్ళని, ఆ బాధ ఎలా ఉంటుందో, ఒక గీతాంజలి అనే సోదరి సూసైడ్ చేసుకొని చనిపోవాలంటే ఎంత మానసిక వేదన గురైంటుందో ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. అవును సార్, ఉగ్రవాద సంస్థలపై నిషేధం ఉంటుంది. మరి ఇలాంటి సైకోల్ని, సోషల్ మీడియా సైకోల్ని, ఉగ్రవాదుల్ని తయారు చేసి ఈ విధంగా వదులుతున్న ఐటీడీపీ మీద ఏమన్నా బ్యాన్ ఉంటుందా? ఉండదుగా, అది ఎప్పటికీ నడుస్తూనే ఉండాల్సిందేగా. మంచి మీరు ఇంకొకటి కూడా మీరు అన్నారండి ఇందాక మీరు మాట్లాడుతూ, ఆ డిబేట్ లో ఉన్న జర్నలిస్ట్ గా యాంకర్ గా బుద్ధి ఎక్కడికి పోయిందని మన ప్రసాద్ గారు కూడా అడిగారు. అసలు వాళ్ళు జర్నలిస్టులు కాదండి, వాళ్ళు జర్నలిస్ట్ లో లేకపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అంటే మీలాంటి వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. ఐఎమ్ వెరీ ఆనెస్ట్ విత్ ఇట్. ఎవరు అంత ట్రైన్డ్, ఒకే క్లాస్ రూమ్ లో ట్రైనింగ్, ఒకటి ఇటుంటాడు ఒకటి అటుంటాడు, రేపొద్దున వాడిని ఇంటర్వ్యూ చేస్తాడు, వీడు యాంకర్ అవుతాడు. అది వ్యవస్థలో మార్పు వచ్చేంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయండి. అండ్ ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఒక చిన్న పావు మాత్రమే ఆ చేబ్రోలు కిరణాథన్. మనము కొమ్మను నరికేసి వ్యాధి వెళ్ళిపోయింది చెట్టు నుంచి అంటే అది వెళ్ళదండి. కూకటి వేళ్లతో సహా లేపేసే తప్పితే ఆ ఇన్ఫెక్షన్ పక్క చెట్టుకు వెళ్ళకోకుండా మనం డాక్టర్ గా చెప్పండి, ఒక డాక్టర్ గా చెప్పండి, ఇప్పుడు కూకటి వేళ్లతో సహా అంటే అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే చిన్న కొమ్మ కాదు, దాంట్లో ఉన్న ఒక రెమ్మను కూడా మనం తీలేము. ఇప్పుడు అది ఆ రెమ్మకుండే ఒక ఆకు లాంటిదే ఇప్పుడు ఇతను చేబ్రోలు కిరణ్ అంటే. ఒక చిన్న నేను చెప్తానండి, యాజ్ ఎ డాక్టర్, ఒక డాక్టర్ టెస్ట్ అని ఉంటుంది. మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మన పేషెంట్ కి, నేను ఈ ట్రీట్మెంట్ నా కూతురికి చెయ్యొచ్చా, నా కొడుకుకు చెయ్యొచ్చా అని ఆలోచిస్తే తత్వం బోధపడుతుందండి. అది దట్ ఈస్ కాల్డ్ డాక్టర్ టెస్ట్. ఒక డాక్టర్ నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడు ఆ విధంగా ఆలోచిస్తే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుందండి. కానీ అక్కడ పైనున్న పెద్దలే ప్రోత్సహించి రెచ్చగొట్టి, మీరు చెయ్యండిరా, మీకు మేము సపోర్ట్ ఉన్నాము, మా దగ్గర ఎర్ర బుక్ ఉంది, మేము ఇష్టారీతిన మా చట్టాలను, న్యాయస్థానాలను, లేకపోతే పోలీసుల్ని మేము ఏదైనా చేస్తాము, మాకు అందని వాళ్ళకు మభ్యపెట్టి వాళ్ళని వదులుతున్నారు. ఆ పైనున్న వాళ్ళను కట్టడి చేసేంత వరకు ఇటువంటి వాళ్ళు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూనే ఉంటారండి. కానీ ఆ వ్యక్తి అన్నాడు కదండి, క్షణికావేశం అంటే నాకు అదే గుర్తుకొస్తుంది. క్షణికావేశము అంటే మీ ఇంట్లో మీ తల్లినో మీ భార్యనో నువ్వు అట్లా అంటావా? అంటే గౌరవం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? మన ఇంట్లో నుంచి గౌరవం వస్తుంది. మన తల్లిదండ్రుల్ని, మన బిడ్డల్ని మనం గౌరవించుకుంటే పక్క వాళ్ళని గౌరవించుకోవాలన్న ఆ కనీస జ్ఞానం వస్తుంది. అది అనే సందర్భమేనా? ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, అతను అనేక సందర్భాల్లో అన్నాడు, ఇలాంటి ఇంతకంటే దారుణమైనవే మాట్లాడాడు. కానీ ఇప్పుడు మాత్రం క్షణికావేశం అంటున్నాడు. క్షణికావేశంలో తప్పు చేశాను అని అంటున్నాడు.
అసలు గతంలో క్షణికా చేసినవి విషయం అంటే నాకు ఒక నవ్వు వచ్చేది ఏంటంటే ఈశ్వర్ గారు, అసలు ఆ ఆలోచన ఎట్లా పుడుతుంది? క్షణికావేశమా? ఇంకొకటి ఆ ఆలోచన నీకు ఇక్కడ ఎక్కడి నుంచి Correct. వచ్చింది? ఆ ఆలోచన ఇప్పుడు నాకు రాదండి. ఇప్పుడు నాకు క్షణికావేశంలో 100 మాట్లాడతాను, అవును. వేరే వాళ్ళ గురించి వేరే మహిళల గురించి పరుషంగా మాట్లాడాలి నాకు రాదు. ఎక్కడి నుంచి నీకు ఆ ఐడియా పుట్టింది? దాన్ని మనము కూకటి వేలతో సహా లేపేయాలండి. ఆ ఆలోచనలు, ఆ డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి, ఆ గ్రూపుల్లో జరుగుతున్నాయి, వాళ్ళ టీముల్లో జరుగుతున్నాయి, వాళ్ళకు క్లాస్ రూమ్ లాగా శిక్షణ ఇస్తున్నారు. అక్కడ నుంచి వచ్చేటివి ఇవన్నీ. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను సోషల్ మీడియాలో ఉన్నాను. ఒకనొక టైంలో ఫేస్బుక్ లో నేను హలో హాయ్ అని పెట్టినా కింద టక 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 ఒక కనీసం అంటే ఒక గంటలో 300-400 మెసేజ్లు అమ్మ నా బూతులు తిడితే వచ్చేది. నేను అనుకున్నాను ఇదేంద్ర వైరస్ లాగా వస్తున్నాయి సడన్ గా. అంటే అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నన్ను కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి సోషల్ మీడియా లేకుండా. సో నేను అందరినీ బ్లాక్ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు మళ్ళీ ట్విట్టర్ లోకి వస్తారు, లేకపోతే యూట్యూబ్ లోకి వస్తారు. అక్కడ భయపడి నువ్వు బ్లాక్ చేసుకున్నావా ఫేస్బుక్ లో? ఇది క్లియర్ గా అండి. ఒక వారం 10 రోజులైతే వరుసగా ఇంకా ఆ బూతులు అంటే అవి బూతులకు ఒక 10 రూపాయలు ఇచ్చినా నేను ఎప్పుడుకో 100 కోట్లకు నేను ఆసామినయ్యేవాడిని. అంటే చెప్తున్న ఎగ్జాంపుల్ అంత దారుణంగా అది ట్రైనింగ్ సెంటర్ అండి వాళ్ళది. ఇందాక పాపం సోదరుడు కారుమూరు వెంకటరెడ్డి గారు పక్కన వాటర్ ఉందా లేదా అని నేను కూడా ఆలోచించను. థ్యాంక్ గాడ్ ఆయన బాటిల్ పెట్టుకున్నారు. అన్ని లిస్ట్ ఉందండి. ఆ యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళు చేసే పనులు, ఆగడాలు, వాళ్ళ నేను ట్విట్టర్ లో అండి మీకు కావాలంటే నా స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను. నేను దాదాపు 4000 మందిని బ్లాక్ చేశాను. 4500 మందిని బ్లాక్ చేశాను. యూ కెన్ ఇమాజిన్ ఎంతగా ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నారని. అసలు ఎలా వస్తుందండి క్షణికావేశం? అంటే అంత ఆవేశపడేంత తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ఇప్పుడు ఆవేశంలో నేను మాట్లాడుతున్నాను దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలనుకోవడం తప్ప అండి? సరే, ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అతని సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రకంగా క్యారెక్టర్ మీరు ఇప్పుడు డిబేట్ నడుస్తా ఉంది, మీరు దీన్ని అంతమంది దీంతో ఆగిపోయిద్ది అన్నారు కదా. ఏంది ఆగిపోయింది చూడండి. ఇప్పుడు ఏబిఎన్ లో ప్రస్తుతం నడుస్తున్న డిబేటు సేమరాజా అనేవాడిని, ఉండవల్లి అనూష, కింద సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణ. ఇప్పుడు డిబేట్ నడుస్తుంది. ఎవరిని? సేమరాజా. వైఎస్ఆర్సీపీ కండ వేసి కూర్చోబెట్టారు చూడండి. కింద సస్పెండ్ అయిన జడ్జి పెద్దిరెడ్డి గారిని 5 నిమిషాల్లో నాకు చంపేస్తాను, తలకాయ నరికేస్తా అన్న వ్యక్తి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని తల నరికేస్తా అన్నటువంటి వ్యక్తి అక్కడ. ఒక్క నిమిషం, ఇంకొక హైలైట్ చెప్తాను. ఒక్క సెకండ్ ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి డిబేట్ చూడండి. మీరు దీనికి ఎక్కడ మార్పు వచ్చింది చెప్పండి. మార్పా? ఇది చూడండి, ఇంకా సర్ప్రైజింగ్. ప్రదీప్ అక్కడ ఏబిఎన్ రిపోర్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, గోరంట్ల మాధవట కడుపులో తన్నేశాడు, ఇంకా చావు బతుకుల మధ్యలో కిరణ్ ఉన్నాడని చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఏమైనా చేసి కూడా రేపు పొద్దున కేసు పెట్టినా కూడా ఆశ్చర్యం. ఇప్పుడు ఒక్క సెకండ్, ఎందుకంటే ఇప్పుడు సీమరాజా అన్నతను ఆడ కూర్చోబెట్టారు కదండి వైసీపీ కండువా వేసి. ఈ చంద్రబాబు నాయుడు గారితో ఫోటో నల్ల కండువా సీమరాజా. ఇతను వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ కార్యదర్శి అని చెప్పి అంబటి రాంబాబు గారు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ చేశారా? మరి ఎఫ్ఐఆర్ చేశారు? చేస్తారండి. ఒక విషయం ఈశ్వర్ గారు, అంబటి రాంబాబు గారు అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంబటి రాంబాబు గారు గాని, లేకపోతే గోరంట్ల మాధవ్ గారు గాని, అవంతి శ్రీనివాస్ గారు గాని మన పార్టీలో ఉన్నప్పుడు ఎంతగా వాళ్ళపైన అలిగేషన్ చేసి ఆ డిబేట్ల మీద డిబేట్లు రన్ చేశారు. ఎక్కడ వాళ్ళకి సంబంధించిన విషయంలో ఒక మహిళ కూడా బయటకు వచ్చి నేను కంప్లైంట్ ఇస్తున్నాను, మీరు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎక్కడ ఎవరు రాలేదు, బయటికి రాలేదు. కానీ ఎంతగా దాన్ని వాడుకున్నారో మనం చూసాం. అదే చిత్తూరులో అండి, చిత్తూరులో ఒక కరెంట్ టీడీపీ ఎమ్మెల్యే ఒక అమ్మాయి ఒక ఆవిడని ఇబ్బంది పెట్టారని ఫస్ట్ తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి చెప్పుకుంది. అవును, వాళ్ళు పట్టించుకోకపోతే ఆమె వీడియోతో సహా రిలీజ్ చేసి, అంటే బాధితురాలు బయటకు వచ్చింది. ఫస్ట్ టైం వీడియోతో రిలీజ్ చేసి ఆమె ముసుగేసుకొని వచ్చి మాట్లాడింది. కానీ దాని గురించి ఎక్కడ మీరు అన్న సోకాల్డ్ పచ్చ మీడియాలో డిబేట్ ఉందో ఒక్క డిబేట్ నడవదు. కోర్టు దగ్గరికి వెళ్ళే లోపల కాంప్రమైజింగ్ లో నెంబర్ 1 కదా. బయటికి రారు. కానీ గోరంట్ల మాధవ్ నో, అంబటి రాంబాబు గారినో, ఇంకొకరినో ఇష్టారీతిన వాళ్ళు ఇది గోరంట్ల మాధవ్ అనే ఆ వీడియో ఎక్కడో యూకే నుంచి రిలీజ్ చేశారు. ఎవరు ఆ బాధితురాలు బయటకు వస్తే మనం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తానండి, వాళ్ళు ఉంటారు, అది ఎవరు మనుషులు ఉంటారు. సమాజం ఎట్టిపోతుందో ఒకసారి చూడండి. దాన్ని ఏ టెక్నాలజీ అంటారు సార్? ఇప్పుడు వాళ్ళ ఛానల్ నడుతున్న డిబేట్ అదే కదా. ఎవరు పెద్దిరెడ్డి గారిని తలకాయ లేపేస్తా అని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని తల నరికేస్తా అన్నటువంటి వ్యక్తి వాళ్ళకి దిగ్గజ విశ్లేషకుడు. రెండు ఏదైతే సేమరాజా కోరుకోవాలి సార్, 2029 వచ్చేదాకా వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎంత మాట్లాడతారో మాట్లాడివ్వండి.
కాదు మేడం, ఎంత ఈ కోరిక ఏంటి? ఇంకా దొడ్ల తయారీ మనదనిలాగా ఉండరు. కాదు కాదండి అమ్మ ఆ కోరిక ఉద్దేశం ఏంటో కొంచెం ఓపెన్ గా చెప్పండి, నాకు అర్థం కాదు. అందరూ ఆరోగ్యంగా, హ్యాపీగా, మంచిగా, సంతోషంగా, ఆనందంగా, పిల్ల పాపలతో సంతోషంగా అన్నట్టు దీవిస్తున్నారు మీరు. కాదమ్మా, ఇంకో 5 ఏళ్ళ పాటు ఇంకా తిట్లు తినాలని దీవించినట్టుగా ఉంది మా 29 దాకా ఆయుష్తో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటో చెప్పండి అది. ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు ఈ 2 కోట్ల విధంగా మహిళల మహిళల్ని గురించి ట్రోల్ నేను చేస్తూ ఉంటే, కోరుకుంటున్నాను ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటే, వాళ్ళ ఆరోగ్యంగా 4 ఏళ్ల పాటు ఉండాలని సార్. ఏం కోరుకోవడం. చేయగలుగుతాం సార్, ఏం చేయగలుగుతాం సార్? ఆ ఇప్పుడు అతన్ని message అరెస్ట్ చేశారు కదా. చూపించలేక, భర్తలు చూస్తే ఏమంటారో తెలియక, ఇంట్లో అత్త మామలు ఏమంటారో తెలియక, బయట సొసైటీలో ఏమంటున్నారో తెలియక ఎంత మదన పడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు సార్. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు కదా ఇవాళ మేడం. కొన్ని చెప్పుకోవడానికి ఈశ్వర్ గారు మీరు ఇబ్బంది పదే పదే అరెస్ట్ అంటే నాకు నవ్వు వస్తుందండి. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే అరెస్ట్ కాదండి, ప్రొటెక్షన్ ఇచ్చారని కాదు చెప్పాలి. కాదు సార్, మీరు చూసారా లేదో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, అందులో ఏం పెట్టారంటే తమ్ముడు తనవాడైనా ధర్మం మాత్రం తప్పేది లేదని పెట్టారు. కానీ మీరు చెడు కనొద్దు, చెడు కనొద్దు అనేది మీకు వర్తించదా సార్? మీకు ఈశ్వర్ గారు అంటే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. మరి తప్పు ఎవరు చేయించారన్నది ప్రశ్నించరా మీరు? ఓ జర్నలిస్ట్ గా తప్పు ఎవరు చేయించారని ప్రశ్నిస్తే ఈ దైత్యం ఉండదు కదా. ప్రశ్నించవచ్చు తప్పు ఎవరు చేయించారా బాబు అంటే వాళ్ళే చెప్తారు. చిలక పలుకులు చెప్పినట్టు నేను చేసిన ప్రతిభా పాఠ వాళ్ళకి మెచ్చి నీకు ఒక వేదిక క్రియేట్ చేస్తున్నావు, దీన్ని వాడుకొని సభ్య సమాజానికి ఈ దైత్యాన్ని పంచని చెప్పినప్పుడు ఇట్లాంటి మెసేజ్లు ఇస్తూ మరి దాన్ని వదిలేసి ఈ పచ్చలో చెప్పి న్యూస్ చెప్తే ఏం చెప్పాలి? చేబ్రోలు కిరణ్ గారి ప్రవచనం మళ్ళీ ఒకసారి వినిపించండి. ఇప్పుడు అతను క్లియర్ గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పిలిచారని చెప్పాడు. అతను దాంట్లోనే ఇప్పుడు అతను మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఛానల్ యాంకర్ తెలుగుదేశం కార్యకర్త, ఇతను తెలుగుదేశం కార్యకర్త, ఛానల్ ఓనర్ తెలుగుదేశం కార్యకర్త. మీరు నాకు కాదు ప్రదీప్ గారికి చెప్పాలి. నా క్వశ్చన్ వింటేనే నవ్వు వస్తుంది. వాళ్ళకి అరెస్ట్ చేశారు కదా అని పదే ఎందుకంటారు సార్ మీరు అని. అరెస్ట్ కాదండి, మీరు ఆ సంబంధం ఏదో మీరు చెప్తే ప్రదీప్ గారికి కాదు కదా. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ఎవరికైనా తల్లి నాకు ఒరే రామకృష్ణ ఏదో నేర్పుతుంది, లేదా రామాయణం భాగవతం చెప్తే ఆలమ్మ గారు ఎవరండి బాబు? నిజంగా వద్దులేండి వాళ్ళు, నేను అందుకే అన్నాను ఆ కుటుంబ సభ్యులను లాగా చెప్తాను కదా, మా అమ్మగారే వద్దు అయినా వద్దు, ఆ తల్లి గారు చెప్పినా సరే మనకు. ఈయన గల్లా జయదేవ్ సరే తీసుకురా. ఈయన తెలుగుదేశం కాదంటారు రేపు పొద్దున అడిగితే. అదేంటి మాస్క్ వేసుకున్నాడు కదా, ఈయన కిరణ్ కాదని గల్లా చేయదేమన్నా ఈయనైతే నేను నమ్మను. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గల్లా జయదేవ్ గుంటూరు పార్టీ ఆఫీస్ లో ఏదైతే రామారావు గారికి నివాళులు అర్పించారు. రామారావు గారు అంటే ఆయన గుంటూరు ఎంపీగా ఉన్నారు. రామోజీరావు గారు బట్టలు లేకుండా కార్టూన్ వేసినటువంటి ఆయన. రెండు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. కానీ ఆయన నివాళులు అర్పించింది తెలుసా? ఈయన రంగు షర్ట్లు వేసుకున్నారు, అక్కడ వైట్ షర్ట్ వేసుకున్నారు. ఇవి కారణాలు ఉంటాయి దగ్గర. ఎంత దారు సార్. నేను చెప్పాను ఇప్పుడు ఆ ఛానల్స్ నడుస్తుంది మొత్తం. ఆ ఛానల్స్ అన్ని డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, ఈ కొమ్మ మాత్రమే, కొమ్మ కూడా కాదు రెమ్మ, అందులో ఆకో ఏదో ఇది మొత్తం కోకటి వేళతో సహా ఈ 1000కి పైగా ఉన్నవి కోకటి వేళతో సహా పెకిలించకపోతే ఎప్పటికీ బాధపడాల్సిందే కదా సార్. మీకు దానికి జర్నలిజం చదవాలి. వాళ్ళు ఒకటి పెట్రోల్ బంక్ వాడు, ఒకడు 2.5 గంటలు డైపర్ వేసి కూర్చోగలిగే సామర్థ్యం ఉన్నాడు, మూడోవాడు దేవుడికే తెలియాలి. అంచేత మీకు పరిష్కారం ఉండదు. అదే చింత ప్రదేశ్ కదా ఇందాకలా, జర్నలిస్ట్ కాదు బాబు అని. ఆర్గనైజ్డ్ గా వాళ్ళు కావాలని కుట్ర ఆర్గనైజ్డ్ గా చేస్తే BNS 111 సెక్షన్ ఉంది మీకు. మరి అలాగే లేదు కదా సార్. ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్న నాయకుల్ని కొంతమంది భౌతికంగా అంతమందించాలి, కొంతమంది మానసికంగా అంతమందించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మానసికంగా చేసేయాలి, ఇది చేయాలి. ఇది ఒక ప్లాన్ గా చేస్తుందంటే దీన్ని ఎక్కడ అంతమంది ఇది పులిస్ స్టాప్ ఎక్కడ పడింది? ఇందాక నాగమల్లేశ్వరి గారు ఎందుకన్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నాకు తెలుసండి. ఎందుకంటే మనము 2019 నుంచి 24 వరకు మా పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని కూడా ఏమీ అనలేదు. సో వాళ్ళు ఏంటంటే దాన్ని అంటే మంచితనాన్ని వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు, ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. కానీ తెలుసుకొని చేశారు. ఇప్పుడు నాగమల్లేశ్వరి గారి ఉద్దేశం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరైనా అండి ఇప్పుడు తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో వాళ్ళకి శిక్షలు పడకపోవచ్చు. గానీ మీరు అన్నట్టు 111 ఉంది, BNS చట్టం ప్రకారం శిక్షా స్మృతి ఉంది, ప్రజలకు మంచి చేయాలన్న తపన గల నాయకుడు ఉన్నారు. మా నాయకుడు వస్తాడు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్లకు ఖచ్చితంగా అండి ఈశ్వర్ గారు ఈసారి డిఫరెంట్ బాల్ గేమ్ ఉంటుంది ఆల్ టుగెదర్. అది మాత్రం అందులో గ్యారంటీగా ఎటువంటి డౌట్ లేదండి.
నాకు తెలియదు కానీ నేను జర్నలిస్ట్గా నేను కోరుకోకూడదు కానీ కార్యకర్తలు అయితే మాత్రం కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రైట్ తప్పకుండా రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ గారు చర్చలో పాల్గొన్నందుకు. నాగమల్లేశ్వరి గారు థ్యాంక్ యూ అండి, వెంకటరెడ్డి గారు అలాగే కేఎస్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.